మన పింగాణి ఫ్యాక్టరీకి క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు ఎక్కువ వచ్చినట్టున్నాయి. అవునన్నయ్య. శభాష్. ఓ 10,000 ఇవ్వమ్మా. బాటనీ పుస్తకాలు కొన్నానా, ల్యాబ్ ఫీజు కట్టానా, ఇంకా ఇంకా అసలు డబ్బు ఖర్చు పెట్టింది చదువు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? రోజు 10,000. ఏమిటి? అదే అన్నయ్య, క్లాసులు పోతాయి, వెంటనే కాలేజీకి వెళ్ళాలంటే ఇంకో 4 రోజులు ఉండేళ్ళచ్చు కదా అంటుంది అమ్మ. వాడికో 10,000 ఇచ్చి పంపించు. అలాగే. ఈయనకెప్పుడు వినిపించిందమ్మా? నీకు పట్టకపోయినా నాకు తప్పదుగా, అందుకే సంబంధం చూసా. పిల్లని చూస్తారా? చూసేదేముంది, కనిపిస్తూనే ఉన్నావుగా. అబ్బా నేను కదయ్యా భవానీ. నీలవేడి ఎవరయ్యా అమ్మాయి? ఏమయ్యా మరిది, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అదే అన్నయ్య, నీలవేణంటే నాకిష్టం. మీతో చెప్పి పెళ్ళి చేసుకుందాం అనుకున్నా. మీ నాన్నగారి పేరు? చెంచురామయ్య గారు, పెద్ద ప్లేడరు. మాకు చాలా ఆస్తుంది. నేను ఆస్తి వివరాలు అడగలేదు. సామాన్యంగా ప్రేమల పెళ్లిల వరకు ఎదక్కపోవడానికి ఆస్తులు అంతస్తులేగా కారణం, అందుకని అన్నాను. మీ నాన్న నిన్ను కాలేజీతో పాటు లోకాన్ని కూడా చదివించాడు. బావా బావా, ఏం చెప్పుకుంటా వచ్చేస్తావేంటి? వద్దు అని నోటితో చెప్పలేక వాడు అర్థం చేసుకోవాలని వచ్చేశాను. ఆ అమ్మాయి బాగానే ఉందిగా. ఆ అమ్మాయిని చేసుకుంటే వాడు సుఖపడ్డేమో అనిపిస్తుంది. వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయారు బావా. వాడు ఇష్టపడ్డాడని నువ్వు ఆలోచించు బాబు, నీ నిర్ణయం చెప్పు. వాళ్ళ నాన్నగారిని రమ్మనండి. ఒరే, పేదవాళ్లకు గణిస్తే ఆ రోజు నేను చెబుతున్నా వినకుండా తగుదునమ్మా అని వెళ్ళి బాంబు దెబ్బలు తినొచ్చారు. ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే ఆ కాంట్రాక్ట్ మీకు దేనికిరా? మళ్ళీ బాంబు దెబ్బలు తింటారేమో. రే మావయ్య, అమ్మకి 2 మాత్రలు వేసి పడుకోబెట్టరా, లేకపోతే ఓ గొనుగుతానే ఉంటది. ఒరే అల్లుడు, అదే అదే ఆ మాట అడొద్దంటున్నాను. ఎంతైనా మీ అమ్మకు తమ్ముణ్ణి. ఒరే గిరే అంటుంటే నా ఒళ్ళంతా తేళ్లు తెరలు పాకినట్టుందిరా. సర్లే పని చూడరా. ఏదో ఒకటి వాగుతావు, వాడి చేత ఒరే గిరి అనిపిస్తావు. అసలు ఈ గొడవంతా నీకు దేనికి? బాగా చూసుకుంటాడుగా. మధ్యలో ఈ దగ్గు ఒకటి, ఈ నిద్ర మాత్రం వేసుకుని పడుకోవచ్చుగా. అది కాదురా. ఏది కాదు, అదిగో కుక్క మరుగుతోంది, ఎవడో దొంగ వచ్చినట్లాడు. నమస్కారం నమస్కారం నమస్కారం. భాస్కర్ నాయుడు గారు. డాక్టరు లాయరు ఊరికే రారు. ఏమిటిలా వచ్చారు? చెప్తా చెప్తా. మరిదే కనకపు సింహాసనం సునకమ్మను కూర్చోబెట్టమంటే. నువ్వు అదే ప్రయత్నంలో ఉన్నావంటగా. అమ్మాయి పెళ్లి ఖాయం చేశావంట. నన్ను క్షమించండి, నిజంగా మా అమ్మాయిని మీ పెద్ద అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా మీ కూతురు రామకృష్ణ ప్రసాద్ గారి తమ్ముణ్ణి ప్రేమించింది. ఆయన ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. చూడండి, మీరు ఇలా ఎఫెన్స్ కి వెళితే నా బతుకు బుక్కులో సెక్షన్లో అయిపోతుందండి. ఇప్పటికి మీ మనసు తెలిసింది కాబట్టి మీరు అనండి. నా కూతురు మెల్ల ఉంచేయండి, సరే మీ వాడితో తాళి కట్టించేస్తా. వద్దు. అదిగో మీ కోపం వచ్చింది. లేదయ్యా, మంచి ఆలోచన వచ్చింది. మన చేతుల్లో బల్లెం వాళ్ల పక్కలో ఉంటే వాళ్లకు నిద్ర పట్టదుగా. అంటే పెద్ద కుటుంబం బద్దలవ్వాలంటే ఒక్క ఆడది చాలన్నది చరిత్ర చెప్పిన సత్యం. నాకు బుక్కులో సెక్షన్లన్నీ అర్థమైపోయినాయి భాస్కర్ రాయుడు గారు. ఇక నడిపిస్తా నా కూతుర్ని పెళ్లి పందిరిలోకి. నన్నెప్పుడు కూర్చోబెడతావయ్యా అలా పెళ్లి పెట్ల మీద? అబ్బా, చురకత్తులా గుచ్చుకుందయ్యా నీ చూపు. ఇదిగో నెల తప్పితే తప్పు నాది కాదు బాబు. ఇదిగో లక్ష్మి, ఆ తవలపాకుల పళ్ళని తెచ్చావా? బాబు, మర్యాదలు అవి సవ్యంగా జరుగుతున్నాయి కదా. నా సంగతి ఆలోచించకండి, మీ బంధువుల సంగతి చూసుకోండి. అరుగో భాస్కర్ రాయుడు గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఎవరు పిలిచారు పెళ్లికి? నేనే బాబు. అంటే ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు మనమేం అనుకోలేదు కదా బాబు. నీకు అభ్యంతరం అయితే చెప్పు, వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలి అట్నుంచి అటే పంపించేస్తాను. మిమ్మల్ని మేము కట్నం అడిగామా? లేదు బాబు. ఎందుకని? అది మీ సంస్కారం. మిమ్మల్ని మేము లాంఛనాలు అడిగామా? లేదు బాబు. ఎందుకని? అది మీ సంస్కారమే. మీ ఇంట్లో పెళ్లికి ఎవరిని పిలవాలో చెప్పడం కూడా మా సంస్కారం కాదు. రండి భాస్కర్ రాయుడు గారు, రా బాబు కూర్చోండి. మీరు అలా కూర్చోండి.
ఒకనాడు మనిద్దరం ప్రాణ స్నేహితులు. ఇప్పుడు నిత్య శత్రువులు. అయినా నువ్వంటే నాకు ప్రేమ. అందుకే నా ఇంటి కోడలు కావలసిన పిల్లని నీ ఇంటికి పంపుతున్నా. చెంచు రామయ్య జడ్జి గారి పర్మిషన్ లేకున్నా కోర్టులో వాదిస్తాడేమో గాని మా నాన్న నడకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాగాడు. రాక్షస మంత్రి విషకన్యను పంపాడు చంద్రగుప్తుడి మీదకి. చెంచురామయ్య కూతుర్ని పొదును పెట్టిన కత్తిలా పంపుతున్నాను నీ కుటుంబం మీదకి.